వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాజకీయాల సినిమాల అనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్ స్పష్టంగా రాజకీయాలకే నా తొలి ప్రాధాన్యత అని చెప్పుకొచ్చారు. దాని తర్వాత సినిమాలు అని అన్నారు. నాకు వచ్చింది సినిమాల్లో నటించడమే, నాకు అన్నం పెట్టింది బతుకుదెరువు ఇచ్చింది కూడా సినిమాలే అని పవన్ అన్నారు. రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల ఇప్పటికే 3 సినిమాలు ఆగిపోయాయి. నా వల్ల నిర్మాతలు నష్టపోకూడదన్న ఉద్దేశంతో డేట్స్ అడ్జస్ట్ చేసుకుని షూటింగ్లలో పాల్గొంటున్నానని తెలిపారు. హరిహర వీరమల్లు సినిమాకు అయితే 5 ఏళ్లుగా నిర్మాణం సాగుతోంది. ఈ సినిమా కోసం నిర్మాత ఎంఎం రత్నం చాలా త్యాగాలు చేశారన్నారు. ఆయన్ను ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రమోషన్లలో భాగమవుతున్నానని వెల్లడించారు. సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది తర్వాతి విషయం, కానీ మొదట అది రిలీజ్ అవ్వాలి. ఈ సినిమా విజయవంతమవుతుందన్న నమ్మకం నాకుంది అన్నారు. సినిమాలపై ప్రేమ ఉన్నప్పటికీ ఇకపై నటనకు అంత సమయం కేటాయించలేనని పవన్ చెప్పారు. ఓవైపు డిప్యూటీ సీఎం పదవిలో బాధ్యతలు, మరోవైపు జనసేన పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యం. సినిమాలో నటించాలంటే కనీసం 2-3 ఏళ్లు పడుతుందని, ప్రస్తుతం నటుడిగా కాకపోయినా నిర్మాతగా సినిమాల్లో కొనసాగాలని అనుకుంటున్నానని అన్నారు. హరిహర వీరమల్లు సినిమాలో నేను కోహినూర్ వజ్రం కోసం పోరాడే యోధుడిగా కనిపిస్తా. ఇది ఔరంగజేబ్ హింసా పాలనపై ఆధారపడిన కథ అని వివరించారు. అయితే పవన్ తాజా వ్యాఖ్యలు ఆయన అభిమానులను కొంత నిరాశపరిచినప్పటికీ గతంలో కూడా ఇటువంటి ప్రకటనల తర్వాత సినిమాల్లోకి తిరిగొచ్చిన సందర్భాలు ఉన్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో పవన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాజకీయాల సినిమాల అనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్ స్పష్టంగా రాజకీయాలకే నా తొలి ప్రాధాన్యత అని చెప్పుకొచ్చారు. దాని తర్వాత సినిమాలు అని అన్నారు. నాకు వచ్చింది సినిమాల్లో నటించడమే, నాకు అన్నం పెట్టింది బతుకుదెరువు ఇచ్చింది కూడా సినిమాలే అని పవన్ అన్నారు. రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల ఇప్పటికే 3 సినిమాలు ఆగిపోయాయి. నా వల్ల నిర్మాతలు నష్టపోకూడదన్న ఉద్దేశంతో డేట్స్ అడ్జస్ట్ చేసుకుని షూటింగ్లలో పాల్గొంటున్నానని తెలిపారు. హరిహర వీరమల్లు సినిమాకు అయితే 5 ఏళ్లుగా నిర్మాణం సాగుతోంది. ఈ సినిమా కోసం నిర్మాత ఎంఎం రత్నం చాలా త్యాగాలు చేశారన్నారు. ఆయన్ను ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రమోషన్లలో భాగమవుతున్నానని వెల్లడించారు. సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది తర్వాతి విషయం, కానీ మొదట అది రిలీజ్ అవ్వాలి. ఈ సినిమా విజయవంతమవుతుందన్న నమ్మకం నాకుంది అన్నారు. సినిమాలపై ప్రేమ ఉన్నప్పటికీ ఇకపై నటనకు అంత సమయం కేటాయించలేనని పవన్ చెప్పారు. ఓవైపు డిప్యూటీ సీఎం పదవిలో బాధ్యతలు, మరోవైపు జనసేన పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యం. సినిమాలో నటించాలంటే కనీసం 2-3 ఏళ్లు పడుతుందని, ప్రస్తుతం నటుడిగా కాకపోయినా నిర్మాతగా సినిమాల్లో కొనసాగాలని అనుకుంటున్నానని అన్నారు. హరిహర వీరమల్లు సినిమాలో నేను కోహినూర్ వజ్రం కోసం పోరాడే యోధుడిగా కనిపిస్తా. ఇది ఔరంగజేబ్ హింసా పాలనపై ఆధారపడిన కథ అని వివరించారు. అయితే పవన్ తాజా వ్యాఖ్యలు ఆయన అభిమానులను కొంత నిరాశపరిచినప్పటికీ గతంలో కూడా ఇటువంటి ప్రకటనల తర్వాత సినిమాల్లోకి తిరిగొచ్చిన సందర్భాలు ఉన్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో పవన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.